ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కీర్తన గ్రంథము 6వ అధ్యాయాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయవారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మళ్ళుదురు. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఈరోజు కీర్తన గ్రంథము 6వ అధ్యాయాన్ని వచన వెంబడి వచ్చిన ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, ఈ 6వ కీర్తన కూడా భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. ఇది అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగినటువంటి కీర్తన. ప్రియదేని పిల్లరా, ఇక మొదటి వచనము నుండి వచన వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేద్దాం. మొదటి వచనం, యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ప్రియదేవుని పిల్లలారా, ఇక్కడ ఈ కీర్తన భాగాన్ని 2 భాగాలుగా మనం విభజించుకుని ధ్యానం చేస్తే ఈ కీర్తన మనం చక్కగా అర్థం చేసుకోవచ్చును. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఈ కీర్తన కర్త అయినటువంటి దావీదు దేవుని యొక్క కోపాన్ని తృణీకరించినట్లుగా మరలా ఆయన అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చును. ప్రియదేని పిల్లారా, ఈ కీర్తనకర్త అయిన దావీదు దేవుని యొక్క కోపాన్ని తృణీకరించడం, మరలా అదే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రార్థించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. ఇక వచ్చిన వెంబడి వచనాన్ని మనం చూసినట్లయితే మొదటి వచనంలోనే మనకు కనపడతా ఉంది, యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము. ప్రియదేవుని పిల్లలారా, దేవుడు తనను శిక్షిస్తున్నటువంటి విషయం దావీదునకు తెలుసు. తాను ఏ విధమైన పాపం చేశాడో అతను ఇక్కడ ఒప్పుకోవటం లేదు, కానీ దేవుడు మాత్రం తనను శిక్షిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత నా మీదకి లేస్తూ ఉంది. దేవుని యొక్క మందలింపునకు, దేవుని యొక్క శిక్షకు పాత్రుడను నేను
అని అతను తెలుసుకొని ఉన్నాడు. అందుకే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క శిక్షను, మరి దేవుని యొక్క మందలింపునకు గురి అవుతున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ దావీదు కనపడుతున్నాడు. అతడు దేవుణ్ణి బ్రతిమాలుతున్నది మరి ఎందుకోసమో ఈ వచనాలలో మనకు తెలుస్తూ ఉంది. మరి దేవుని పిల్లలారా, మరి ఆయన వేడుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క మరి మందలింపును ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క శిక్షకు నేను పాత్రుడనే అని తెలుసుకున్నటువంటి భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నీ కోపము చేత నన్ను గద్దించొద్దు, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకయ్యా, నేను కృషించిపోతా ఉన్నాను, నన్ను కరుణించు. నీవు చేసినటువంటి ఆ గర్జన వలన నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయ అని దావీదు మనసులోను దేహములను కూడా ఎంతో బాధను అనుభవిస్తూ మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. అతడు అధికంగా ఈ విషయమై మరి దుఃఖిస్తూ జబ్బు పడిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో మరి ఆ విధముగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూడగలం. తన సావు సమీపించిందేమోనని మరి 3వ వచనంలో మరి మాట్లాడుతూ 3 నుంచి 5వ వచనాల్లో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, మరి నా ప్రాణము బహుగా అదరుచున్నది, యెహోవా నీవు ఎంతకాలమో కరుణింపకయుందువు. దేవుని పిల్లలారా, బహుగా అదరుచున్నది, నా ప్రాణము బహుగా అదరుచున్నది అని మరి భక్తుడు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎంతకాలము మరి నన్ను ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శిక్షకు నన్ను గురి చేస్తావు దేవా, నా ప్రాణము బహుగా అదరుచున్నది. మరి చాలామంది విశ్వాసులు తరచుగా పెట్టేటువంటి మొరే ఏమిటది? కష్టాలకు, విషమ పరీక్షలకు మరి గురి అయినటువంటి విశ్వాసి మరి ప్రతిసారి దేవునికి పెట్టేటువంటి మొరే ఇది, ఎంతకాలము నన్ను ఎడబాస్తావయ్యా, ఎంతకాలము నన్ను మరి విడిచిపెడతావు అని ప్రతి విశ్వాసి మొరపెట్టేటువంటి మొర ఇదే. అదే మొరను ఇక్కడ దావీదు భక్తుడు పెడుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞస్తుతులు చెల్లించుదురు. బతికి ఉన్నవాడే కానీ చచ్చినవాడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడయ్యా. మరి పాతాళంలో మరి ఎవరు నీకు కృతజ్ఞస్తుతులు చెల్లిస్తారు అని దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు రోజుల్లో కూడా మనం చూసినట్లయితే అంతకుముందు కాలంలోనూ కూడా దేవుడు చనిపోయిన వారి స్థితి గురించి మనుషులకు వెల్లడి చేసినది చాలా తక్కువ. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారో, మరి చనిపోయిన వారి యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతుందో మరి దావీదు యొక్క కాలంలో మరి అది వెల్లడి చేయబడలేదు. అది చేసిన చాలా తక్కువగా చెప్పబడింది. ఆ రోజుల్లో విశ్వాసుల దృష్టిలో మరణలోకం అంటే చీకటి నిండిన స్థలము అని వారు భావించేవారు. ఈ లోక విషయాలు జ్ఞాపకానికి రాని స్థలమని మరి ఆనాటి కాలపు ప్రజలు నమ్మేటువంటి వారు. దేవుని పిల్లారా, అందుకనే భక్తుడు అంటున్నాడు కదా, దేవా తిరిగి రమ్ము, నన్ను విడిపించు, నీ కృపను బట్టి నన్ను రక్షించు. మరణమైన తరువాత నిన్ను జ్ఞాపకం చేసుకునేవారు ఎవరయ్యా, పాతాళంలో నీకు కృతజ్ఞతలు చెల్లించేవారు ఎవరయ్యా అని ప్రార్థిస్తా ఉన్నాడు. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచున్నది. దావీదు ఉన్న దీనదశ గురించి అతని శత్రువులు బహుగా ఆనందించారు. దీనదశను చూసి ఎంతో మరి గేలి చేశారట. దీనిని బట్టి వారు ఎంత పాపాత్ములో మరి తెలుస్తూ ఉంది దేవుని పిల్లారా. అందుకనే వారి ఆనందాన్ని మరి ఎంతకాలమో ఉంచలేదు. దేవుని పాదాల చెంత మోకరించి మరి తన కన్నీళ్లు విడుస్తూ తన మీద ఉన్న దేవుని యొక్క కోపాన్ని ఎప్పుడైతే తృణీకరించాడో దానంతటిని దేవుని సన్నిధిలో కన్నీళ్ల చేత మరి ప్రభు పాదాలు పట్టుకొని వేడుకున్నప్పుడు మరి దేవుడు
తన మొరను విన్నట్లుగా మనము ఇక్కడ 8వ వచనం నుండి మనం చూడవచ్చును. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివుకి ఉన్నవి. కాబట్టి యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి అని మరి ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుడు ఉన్నట్టుండి మరి అంతా మరి ఎప్పుడైతే కన్నీళ్ల చేత ప్రార్థించాడో, దేవుని యొక్క శిక్షను ఎప్పుడైతే తృణీకరించాడో, తన మీదకి వచ్చినటువంటి ఆ యొక్క ఉపద్రవములన్నిటినీ కూడా మరి కన్నీటి ప్రార్థన ద్వారా వాటన్నిటినీ జయించగలిగాడు భక్తుడైన మరి దావీదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రార్థన ద్వారా, నమ్మకము ద్వారా దావీదు విజయాన్ని సాధించాడు. మరి దేనికోసమైతే దేనినైతే తృణీకరించాడో, తృణీకరింపబడిన దగ్గరే మరలా మోకరించి ఆయనను వేడుకున్నాడు. ఎలానో తెలుసా? మరి నమ్మకం, దేవుడు నన్ను కరుణిస్తాడు. ప్రార్థన విజ్ఞాపముల చేత ఆయన పాదాల చెంత మనకు కనిపెట్టినప్పుడు దేవుడు తప్పక మనకు మరి సాక్షాత్కరిస్తాడు, మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. విశ్వాసులందరికీ కూడా ఇదే ప్రణాళిక మరి మనకు అందుబాటులో ఉంది. కానీ ఎవరు కూడా ఈ రోజున ఆ యొక్క ప్రార్థనా గదిలో ప్రార్థనా విజ్ఞాపముల చేత ఆయన పాదాల చెంతకు రావడం లేదు. అందుకనే నాకు ఎంతకాలము ఈ శ్రమలు, ఎంతకాలము నేను ఈ దీనదిస్తులోనే ఉండాలి అని పలుమార్లు విశ్వాసులు అన్న మరి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ దావీదు భక్తుడు అలాగున మరి వేచి ఉండలేదు. ఎక్కడైతే దేవుని కోపాన్ని తృణీకరించాడో అదే స్థానంలో మోకరించి కన్నీళ్ల చేత తన యొక్క తృణీకరాన్ని, తన యొక్క అజ్ఞానాన్ని, తన యొక్క పాపాన్ని మరి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తరువాత దేవుడు మరి ఆయనకు విజయాన్ని అనుగ్రహించాడు. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మళ్ళుదురు. ప్రియదేని పిల్లలారా, ఎప్పుడైతే మరి మోకరించి తన యొక్క ప్రార్థన విన్నపాన్ని దేవునికి తెలియజేశాడు, తనలో ఉన్న తృణీకరాన్ని, తనలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క మందలింపునకు వ్యతిరేకంగా చేసినటువంటి ఆ క్రియలన్నిటినీ మరి వినమ్రంగా దేవుని పాదాల చెంత ఒప్పుకున్నాడు. తన కన్నీళ్ల చేత దేవుని పాదాలను తడిపాడు. వెంటనే దేవుని యొక్క మరి విజయాన్ని పొందుకున్నాడు. ఎందరైతే తనను చూసి ఆనందించారో వారందరూ కూడా ఏడ్చేటట్లుగా, వారందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు చేశాడు. వారందరి ముందు దావీదును మరలా నిలబెట్టాడు. ప్రియదేని పిల్లరా, శ్రమ వచ్చిందని దేవుని యొక్క కోపానికి గురి అయి మరి దేవుని దగ్గరకు మరలా రాకుండా ఒకవేళ నీవు మరి ఆలస్యం చేస్తూ ఉన్నావేమో, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, నీవు దేవుని యొక్క మరి తీర్పులను ఒకవేళ తృణీకరించేవేమో, నీ జీవితంలో మరి కోలుకోలేనటువంటి మరి ఆపద వలన నీవు చిక్కబడి ఉన్నావేమో, వాటన్నిటినీ కూడా దేవుని పాదాల చెంత నీవు పెట్టినట్లయితే దేవుడు నీ మొరను వింటాడు. దావీదు మొరను విన్న దేవుడు నీ మొరను వినడా? ఆయన అందరి మొరలను వినేటువంటి దేవుడు కదూ. కాబట్టి ఈ రోజున మరి నీవు ఎందుకు ఆయన కోపానికి గురి అయ్యావో, ఎందుకు ఆయన యొక్క ఆజ్ఞలను తప్పి తిరిగావో, ఎందుకు ఆయన యొక్క మార్గాన్ని తప్పి తిరుగుతున్నావో, ఎందుకు ఆయన వాక్యానికి విధేయత చూపకుండా అవిధేయుడిగా మారిపోతున్నావో, నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని నీ గదిలోనే దేవుని పాదాల చెంత నీ కన్నీళ్ల ద్వారా ప్రార్థించినట్లయితే, నీ కన్నీళ్ల ద్వారా ఆయన పాదాలను తడిపినట్లయితే దేవుడు నీ మొర వినటానికి, నీవు కోల్పోయిన ప్రతిదాన్ని నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ రీతిగా చేయటకు ఇష్టపడుతూ ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా.
ఈరోజు నాయన దావీదు భక్తుడు నీ యొక్క కోపాన్ని, నీ యొక్క ఆజ్ఞలను తృణీకరించి చేసిన పాపమును బట్టి తన్ను తాను తగ్గించుకొని నాయన ఎక్కడైతే నీ తృణీకారాన్ని చేశాడో, నీ ఆజ్ఞల అతిక్రమణ చేశాడో అదే ప్రదేశంలో మరలా మోకరించి నీ పాదాలను తన కన్నీళ్ల ద్వారా కడిగి నాయన పశ్చాత్తాపడ్డాడు నాయన. ఎప్పుడైతే తన పశ్చాత్తాపాన్ని అంగీకరించారో తిరిగి మరి కొన్నంత బలాన్ని, కొన్నంత ఆశీర్వాదాన్ని అనుగ్రహించావు నాయన. అయా ఇదిగో మాలో కూడా అనేక మంది నాయన నీ ఆజ్ఞలను విడిచిపెట్టి నీ వాక్యానుసారంగా జీవించకుండా ఇదిగో విని విడిచిపెట్టేవారిగా ఉండి నీ కోపానికి, నీ ఉగ్రతకు గురైన వారు అనేక మంది మాలో ఉన్నారయ్యా. ఈ రోజున మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి ప్రతి పాపాన్ని మీ పాదాల చెంత ఒప్పుకుంటూ ఉన్నారయ్యా. అందరినీ దయతో గుర్తించమని నైనా దయ చూపమని కరుణించమని అడుగుచున్నానయ్యా. ఇదిగో మాలో ఉన్న ప్రతి దోషమును కడిగి వేసి ఇదిగో భక్తుడు ఏ రీతిగానైనా మరి విజయాన్ని పొందుకున్నాడు, అన్నిటి యందు మేము విజయం పొందుకోవడానికి కృప చూపమని, మా దోషములు, మా పాపములు నైనా ఆజ్ఞాతిక్రమణ ఇదిగో తండ్రి మాకేది అడ్డుగా ఉండకుండా ఈ రోజునే వాటన్నిటినితో నాయన తీసివేసి నీ ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా అయినా నీవు ప్రేమించే నీ బిడ్డలుగా మేము బ్రతకడానికి కృప చూపమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మను ఉంచమని, అయినా ఎదుగు హాస్పిటల్లో ఉండి నీ ప్రార్థన అవసరత కొరకు, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు అయినా నీ స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించమని, వారి బాధలలో, వేదనలలోనైనా విడుదల దయచేసి నీవే మహిమ పొందుకోమని, నీవు రక్షించే దేవుడవని, స్వస్థపరచగలిగిన దేవుడవని, పిలిస్తే పలికే దేవుడవని, సజీవుడైన దేవుడవని ఈ లోకమంతా తెలుసుకున్నట్లుగా మీ కృప కనికరమును తోడుగా ఉంచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.